తెలంగాణకు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయి దగ్గర దగ్గర నెల అయింది. ఈ నెల దినాల్లో చాలా మల్కల ఢిల్లీ పోయిండు. అయితే గిప్పటిదాకా పోయిన దానికంటే గిప్పుడు ఢిల్లీ పోయిందే మస్తు రచ్చ రచ్చ అవుతున్నది. ఎందుకంటే ఏపీ సీఎం జగన్ అన్నకు పెద్ద షాకే ఇచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. మరిగా షాకేందో రేవంత్ అన్న ఏం చేసిండో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరి. ఢిల్లీలో మీటింగ్ల మీద మీటింగ్లతోటి బిజీగా ఉన్నాడు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. ఇక అన్ని ముచ్చట్లతోటి పాటు తెలంగాణకు ఏ నుంచి ఏమేమి రావాలనో కూడా ముచ్చట పెట్టిండట కేంద్ర మంత్రులతోటి. ఏపీ రాష్ట్రం తెలంగాణకు బాకీ ఉన్నది, గదాన్ని వసూలు చేయర్రి అని సెంట్రల్లను కోరిండట ముఖ్యమంత్రి రేవంత్ అన్న. 408 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నది, గవిటిని జర్రంత జల్దిన వసూలు చేయర్రి అని పిడిపెట్టిండట రేవంత్ అన్న. హగ్గ ఎవరి జాగాల్లో వాళ్ళు ఉండనే బట్టే ఏపీ ఏ నుంచి ఇచ్చేది ఉన్నది అని అంటే, 2 రాష్ట్రాలు విడిపోవంగా కూడా హైదరాబాద్లో ఉన్న రాజ్భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బిల్డింగులను వాడుకున్నారట. గందుకే పైసలు వసూలు చేసి ఇర్రి అని చెప్పిండట. ఇక మరి నొద్దులు కారు పార్టీ సర్కారే ఉండే వరకు పైసల ముచ్చట మీద ఏపీ ముఖ్యమంత్రి జగనన్న శ్రద్ధ పెట్టలేదో, లేకపోతే అందరూ యాదమర్చిరో తెలియదు గాని ఇప్పుడైతే గా ముచ్చట బయటికి తీసి జగనన్నకు పెద్ద షాకే ఇచ్చిండు రేవంత్ అన్న. ఇక మరి సెంట్రల్ వాళ్ళు గా బాకీని ఏపీ సర్కార్ నుంచి వసూలు చేపిస్తారో ఏం చేస్తారో చూడాలి మరి.